దేవునికి స్తోత్రము కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు శుభనామములు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేక సమయం దేవుని వాక్యం వినబడుతూ ఉన్నది ప్రతినిత్యం. దేశమంత పూలు పూయుచున్నవి, పక్షులు కోలాహలము చేయుచున్నవి, పావుర స్వరము వినిపించుచున్నది, వసంతకాలము వినిపించుచున్నది. దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను. పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది. పరమగీతము 2వ అధ్యాయము 12వ వచనం. దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి. ఏ పువ్వు? ఎవరు ఈ పువ్వు? సొలొమోను అంటున్నాడు, ఉదయమున పూసి సాయంకాలము వాడిపోయే ఒకదాని వలెనైనను నేను అలంకరింపబడలే. పువ్వుకి ఎంత అలంకారం చేసుకోవాలన్న తాపత్రయము ఉండదు. పువ్వు పుట్టి పరిమళిస్తే పరిమళించనే నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే పరిశుద్ధాత్మలో ఆనందించెదా హర్షధ్వనులతో, హర్షధ్వనులతో. పరిమళించిన సాక్ష్య జీవితమే పూయుచున్నవి అంటే దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పూయుచున్నవి. ఆ పూత లేదా ఆ పుష్పం చూస్తే దాన్ని కోసి తల్లో పెట్టుకోవాలా. అలాంటిది మానవత్వం, అలాంటిదే చాదస్తం. సొలొమోను ఒకదాని వలెనైనను నేను అలంకరింపబడలేదు. కానీ ఆఖరికి ఈ పరమగీతాలు, ఈ ప్రసంగి, ఈ సామెతలు, యెదిద్యా, సొలొమోన్, ఇవన్నీ కీర్తనలు, ఇవన్నీ రచించిన సొలొమోన్ లూకా సువార్తలో అంటున్నాడు, పువ్వు వలె నేను అలంకరింపబడలేదు. ఒకదాని వలెనైనను నేను అలంకరింపబడలేదు. 12వ అధ్యాయము లూకా సువార్త 28వ వచనం. లేదా ఇంకా ముందే, పువ్వులు ఎలాగ ఎదుగుచున్నవో ఆలోచించుడి, అవి కష్టపడవు,
వడకవు అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలెనైనా అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను. నేడు పొలములో ఉండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగూ అలంకరించినలా అల్ప విశ్వాసులారా, మీకు మరి ఎంతో నిశ్చయముగా వస్త్రములనిచ్చును. నేడు పొలములో ఉండి రేపు లేదా సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలెనైనా అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను. అలాగా అలంకరింపబడితే ఎంతో మంచిది. ఉదయం పూసి సాయంకాలం వాడిపోయే ఆ కొద్దిపాటి ఒక్కరోజు జీవితమైన దేవునికి అంగీకారంగా ఆ పువ్వులు అక్కడ తెచ్చి పెట్టినప్పుడు ప్రకాశవంతంగా తేజస్సుగా అక్కడ పెట్టినప్పుడు నీ సన్నిధిలోనే నా పూసిన నా ప్రకాశవంతమైన సంతోషకరమైన జీవితాన్ని నీ పాదాల మీద పడేస్తున్నాను అని నీ పాదముల మీద నేను వాడిపోతున్నాను లేదా అలసిపోయి పడిపోయి ఉన్నాను. దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి అంటే మూడు దేశాలను నేను తీసుకొస్తా. ఒకటి ఊజు దేశంలో ఏం చేస్తున్నాడు? ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడుండెను. అతడు చేసే పని ఏంటో తెలుసా? 5వ వచనం, వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి నర్పించుచు వచ్చెను. ఈ పువ్వు యోబు యథార్థవర్తుడు, న్యాయవంతుడు, దేవుని భక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగిరి. నా ప్రియుడు ఎన్నడు నావాడే, పద్మములున్న చోట అతడు నన్ను మేపును, తన కౌగిలి మాటున నన్ను దాచును, తన కౌగిలి మాటున నన్ను దాచును, నిత్యానందముతో నన్ను నిలుపును, నిత్యానందముతో నన్ను నిలుపును. ఈ పువ్వు రాలిపోని పువ్వు. ఈ పువ్వు నిత్యము ప్రకాశిస్తున్న పువ్వు. దేశమంతటా ఊజు దేశంలో యోబు అనే ఒక మనుషుడున్నాడు. యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన 3 కుమార్తెలు 7 కుమారులు. అయితే పిట్టలు కోలాహలం చేయు కాలము వచ్చెను. అంటే పెద్దలకడనే పక్షులు లేచి దేవుని స్తుతిస్తాయి, దేవుణ్ణి ఆరాధిస్తాయి. ఎటు వెళ్ళాలో వాటికి తెలియకుండానే అవి నడిపించబడతాయి. పెద్దలకడే పిట్టలు లేచి వాటి భాషలో దేవుని స్తుతిస్తాయి. కాలం వచ్చెను, దేవుణ్ణి ఆరాధించే కాలం. పావుర స్వరము దేశములో
వినబడుచున్నది దేవుని స్వరం. పరిశుద్ధుడు స్వరం, ఏలియాతో మిక్కిలి నిమ్మళంగా మాట్లాడిన స్వరం, మోషేతో మాట్లాడిన స్వరం, యెహోషువతో మాట్లాడిన స్వరం, పరిశుద్ధుని స్వరం. అదే పౌర స్వరం. స్వరం కావాలంటే ఆరాధన చెయ్యాలి, స్వరం కావాలంటే ప్రార్థన చెయ్యాలి. విందుల్లో అగ్రస్థానములు. ఈ 10 మంది తమ అన్న ఇంట కూడుకొని విందుల్లో అగ్రస్థానాలు, విందులు, వినోదాలు, తింటాం, టీవీ చూసుకోవటం, ప్రార్థన జీవితం లేదు, పూసే అనుభవం ఉంటుంది. అందుకని ఒక పరీక్ష వచ్చింది, పరీక్షలో మొత్తం చచ్చిపోయారు. ప్రాణాలు సహితమైన 7 కుమారులు 3 కుమార్తెలు చనిపోయారు, రాలిపోయారు. కానీ ఆఖరి అధ్యాయం 15వ వచనం, 42వ అధ్యాయం 15వ వచనం. ఆ దేశమందంతటను యోబు కుమార్తెలంతా సౌందర్యవతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములనిచ్చెను. ఊదు దేశములో యోబు కుమార్తెలంతా సౌందర్యవతులు కనబడలేదు. సమయంలో దేశమంతటా పువ్వులు పూయుచున్నవి లేదా పూసి ఉన్నవి. పువ్వులు పూసి ఉన్నవి. ఆ పువ్వులు ఎవరో తెలుసా? యోబు కుమార్తెలు. వాళ్ళ పేర్లు ఏంటి తెలుసా? పెద్దదానికి యొమీమా, ఇంగ్లీష్లో జెమీమా. రెండవ దానికి కెజియా. మూడవ దానికి కెరెం హప్పక్కు అనియో పేర్లు పెట్టాను. ఈ 3 పుష్పాలు 7 కుమారులు. వాళ్ళు కూడా అంటే రాలిపోని పుష్పాలు, వాడిపోని పుష్పాలు. నిత్యానందముతో నిత్యము జీవించే జీవితం పరిశుద్ధులు. నంబర్ 1, ఊజు దేశంలో ఉన్న యోబు కుమార్తెలు. యోబు మొదట మాడిపోయినా తిరిగి వేడి లేదా ప్రశస్తమైన పువ్వుకింత పరిమళమా, ఒకరోజుకింత అందమా. పువ్వుకింత పరిమళమా, ఒకరోజుకింత అందమా. యోబు జీవితం రెండవసారి రెండంతలుగా దీవించబడ్డాడు. ఆ పువ్వు వాడిపోలేదు, మాడిపోలేదు, రాలిపోలేదు. అదే భార్య, అదే భర్త తిరిగి కలుసుకున్నప్పుడు 3 కుమార్తెలు పుట్టారు, 7 కుమారులు పుట్టారు. వారే నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము అనుభవించెదవు. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ పిల్లలు నీ బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉందురు. సియోనులో నుండి దేవుడు
నిన్ను ఆశీర్వదించును. 128వ కీర్తన, దీవించిన కీర్తన, దీవింపబడిన ఆశీర్వదించబడిన కుటుంబం యోబు కుటుంబం. ఏబు భార్య కూడా మాడిపోయిన మాటలు మాట్లాడి మారిపోయింది కదా. మారిపోయిన దాన్ని, జారిపోయిన దాన్ని తిరిగి, జారిపోయినా, వాడిపోయినా, మారిపోయినా తిరిగి అదే భార్యతో కాపురం చేశాడు. మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడవద్దు. దేవుని ద్వారా మేలు అనుభవించదము, కీడు అనుభవింప తగదా. మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడవద్దు. ఆ నోరు మూపించాడు, అదే గర్భాన్ని తెరిపించాడు. 3 కుమార్తెలు, 7 కుమారులు పుట్టారు. ఇదండి దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి అంటే కారణం ఏంటి తెలుసా? ఇది పరమగీతం, ఇది అధమగీతం కాదు, అజ్ఞాన గీతం కాదు, ఇది భగవద్గీత కాదు, ఇది పర సంబంధమైన గీతం, జ్ఞాన సంబంధమైన గీతం, దేవుడిచ్చిన జ్ఞానంతో రచించిన గీతం. ఇది పరమగీతం. దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి. ఒక దేశంలో యోబు భార్య, పిల్లలు 10 మంది చచ్చిపోయారు. గొర్రెలు అన్నీ చచ్చిపోయినాయి. భార్య కూడా నీ దేవుణ్ణి దూషించరాదో, యోబుని ఇంకా నీవు యథార్థతను వదలకి ఉందువా, నీ దేవుడిని యెహోవాను దూషించరాదో, నువ్వు సావరాదో. నేను చావను, సజీవుడనై దేవుని క్రియలు చేస్తాను అన్నాడు యోబు కావ్య గ్రంథంలో. నా విమోచకుడు సజీవుడనియు, నా శరీరము చీకిపోయి నేను మరలా యేసు ప్రభువును చూస్తాననేటటువంటి నిరీక్షణతో మాట్లాడిన మాటలు యోబు మాట్లాడుతాడు. నా శరీరం ఇలా చీకిపోయినా నా యేసుక్రీస్తుని నా మట్టుకు నేనే కన్నులారా చూస్తాను. యోబు అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుని తట్టు చూచుట. కనుక ఏమాత్రమో యోబు చెంచలించలేదు, యోబు పడిపోలేదు, చెడిపోలేదు. శరీరము కృషించినా, ఒళ్ళు ఆ శిల్పెంకులతో గోక్కున్నా ఏమాత్రమో జారిపోలేదు, ఊడిపోలేదు, మారిపోలేదు. ఈ ఉదయకాలం యోబు సాక్ష్య జీవితం ఎంత ప్రశస్తమైనదో, ఎంత వాడిపోని, మారిపోని, రాలిపోని పువ్వుగా నిత్యానందము. యోబు అదే గర్భముకి 3 కుమార్తెలు, 7 కుమారులు పుట్టారు. యోబు కుమార్తెలంతా సౌందర్యవతులు, ఆ దేశములో కనబడలేదు. ఆ దేశంలో కనబడలేదు. నంబర్ 1. నంబర్ 2, బబులోను దేశం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరిని ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను కనబడగా, సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును, నీ మీదే నా నివాసము, నిత్యము ఆనందమే సియోనులో, స్థిరమైన పునాది నీవు. ఆయన మీద నివాసం కలిగిన శాఖోపధాన్యాలు పుచ్చుకొని, శాహాకారం అంటే కూరగాయలు మాత్రమే మేము తింటాం, రాజు భుజించు భోజనము
మేము భుజించము 10 దినముల వరకు మమ్మల్ని పరీక్షించము. పరీక్షించిన తరువాత 10 దినములైన తరువాత వారి ముఖములు బాలురందరి ముఖముల కంటే సౌందర్యంగాను కళగాను కనబడగా దేశమంతటా ఊజు దేశంలో యోబు కుమార్తెలంతా సౌందర్యవతులు కనబడలేదు. బబులోను దేశంలో షడ్రక్ మేషక్ అబేద్నెగోలు బాలురందరి ముఖముల కంటే వారి ముఖములు సౌందర్యంగాను కళగాను కనబడగా పరిశుద్ధులండి. ఊజు దేశంలో పరిశుద్ధులు, బబులోను దేశంలో పరిశుద్ధులు, ఐగుప్తు దేశములో పరిశుద్ధులు. ఐగుప్తు దేశములో ఉన్న పుష్పించిన సౌందర్యంగా కనబడ్డ వ్యక్తి ఎవరో? ఇంతవరకు ముగ్గురు కుమారులు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు, ముగ్గురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు సోలాపూర్ ₹10 2.5 కేజీ ₹100 మాత్రమే. 2.5 కేజీ ₹100 మాత్రమే. సోలాపూర్ ₹10 2.5 కేజీ ₹100 మాత్రమే. రండమ్మా రండి, రండమ్మా రండి, రండమ్మా రండి. బండి విభాగాల్లోకే మీ ఇంటి ముందుకే వచ్చింది. సోలాపూర్ ₹10 2.5 కేజీ ₹100 మాత్రమే. 2.5 కేజీ ₹100 మాత్రమే. సోలాపూర్ ₹10 2.5. ఈ ఉదయకాలం వేరొక స్వరం, అప్స్వరం, పొట్టకూటి స్వరం వినపడుతుంది. కనుకనే నేను ఆపాను. ఈ ఉదయకాలం ఆ స్వరం వినబడినప్పుడైనా ఈ లైవ్ తీసే కుమారుడైనా కొంచెం ఆఫ్ చేస్తే ఎంత బాగుంటుంది. కానీ ఈ ఉదయకాలం దేవుని వాక్యం నెంబర్ 1 ఊజు దేశం, నెంబర్ 2 బబులోను దేశం, నెంబర్ 3 ఐగుప్తు దేశం. 39వ ఆదికాండం 39వ అధ్యాయం. యోసేపు చేతికప్పగించి తాను ఆహారం తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమీ లేదో విచారించిన వాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడనై ఉండెను. యోసేపు రూపవంతుడును సుందరుడనై ఉండెను. యోసేపు పరిశుద్ధుడు, యోబు కుమార్తెలు పరిశుద్ధులు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు పరిశుద్ధులు. దేశమంతటా పువ్వులు పూసియున్నవి. పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను. దేశమంతటా, యూదయ దేశమంతటా ఎవరు కనపడుతున్నారు? సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు సుందరుడు. 4వ మాట మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ అధ్యాయం 10వ వచనం. వారా నక్షత్రం చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బౌడమును కానుకలుగా ఆయనకు
సమర్పించిరి. యేసు ప్రభు సుందరుడు, మనోహరుడు. బెత్లెహేములో సందడి. పశుల పాకలో సందడి. అయినా ప్రభు అయిన యేసు క్రీస్తు పెట్టెలో ఉన్నటువంటి సుందరుడు మోషే. నిర్గమాకాండం 2వ అధ్యాయం 3 నెలలు దాచి జమ్ము పెట్టెలో దాచి సుందరుడై మోషే. అలాగైతే మన ప్రభు అయిన యేసుక్రీస్తు పశువుల పాకలో తొట్టిలో పరుండబెట్టబడిన సుందరుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. సాగిలపడి నమస్కరింపవలసిన సంస్కారవంతమైన జీవితాన్ని ప్రసాదించాడు. యోబు కుమార్తెలకైనా, దానియేలుకైనా, దానియేలు దగ్గర ఉన్న షడ్రక్, మేషక్, అబేద్నెగోలకైనా, యోసేపుకైనా, యోసేపు దగ్గర ఉన్నటువంటి వారికైనా, యేసు క్రీస్తు వారి దగ్గర ఉన్నటువంటి వారికైనా, యెహోషువ దగ్గర ఉన్నటువంటి వారికైనా, భార్య, పిల్లలు, తల్లి సంస్కారవంతమైన జీవితాన్ని సమర్పించాడు. బంగారం, బోళం, సాంబ్రాణి, బంగారం, బోళం, సాంబ్రాణి ఆయనకు కానుకలుగా సమర్పించాలి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగినది. ఈ ఘోరమైన వ్యాధి కలిగినదే ఇది పశువుల తొట్టి. ఎంగిలితో ఉన్న ఈ తొట్టిలో నక్కలకు, బొరియలను, ఆకాశ పక్షులకు గూళ్ళు గలగు, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకు స్థలం లేదు. హృదయం, సామెతల గ్రంథం 4వ అధ్యాయం. నా మాటలు నీ హృదయముతో పట్టుదలతో పట్టుకొన నిమ్ము. నా మాటలు నీ హృదయముతో పట్టుదలతో పట్టుకొన నిమ్ము. అలా పట్టుకున్న వ్యక్తులు అంగీకరించి ఆత్మలో కపటం లేనివారు హృదయపూర్వకంగా నిజం పలుకువారు. ఈ ఉదయకాలం అలాగైతే ఆత్మలో నెమ్మది, శరీరంలో స్వస్థత. ఆత్మలో దేవుడు ఈ సన్నిధి చేస్తున్నాడు. ఈ హృదయంలో సన్నిధి చేస్తున్నాడు. ఆయన పాపుల పెన్నిధి, ఆయన పాపుల స్నేహితుడు, ఆయన పరలోకపు తండ్రి భూలోకానికి రావడం జరిగింది. తన యవ్వన ప్రశస్త రక్తం, పావుర స్వరము దేశములో వినబడుతుంది అంటే పావురం నిష్కపటమైంది. పరిశుద్ధుని స్వరం. సిలువలో ఆయన పలికిన మాట ఏం తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరగరు, వీరిని క్షమించుము. మొదటి మాట యేసు ప్రభువారు సిలువలో విలువైన మాట. కొట్టువారికి వీపును అప్పగించుకున్నాడు, తిట్టేవారికి అప్పగించుకున్నాడు. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగురు, వీరిని క్షమించుము. శత్రువును క్షమించే మనసు యేసయ్యది. శత్రువును క్షమించే యేసయ్య మనస్సు నాకిచ్చాడు. నేను పలకరించాను. సహోదరుడా అని పలకరించాను. నన్ను కొట్టిన వారిని నేను పలకరించాను. నన్ను తిట్టిన వారిని నేను పలకరించాను. కారణం ఇది ఫర్గివ్నెస్, క్షమాపణ గుణం. అప్పుడు నాకు ఏమి లేదంట, నా తల మీద భారం లేదు నాకు ఇప్పుడు. ఎందుకంటే శత్రువును క్షమించా, కొట్టిన వాడిని, తిట్టిన వాడిని. సహోదరుడా,
ఈ సౌండ్ సిస్టమ్ బాగుందని నేను అతనికి రిపెంటెన్స్ కావాలని రియలైజ్ చేశాను. నేను అది దేవుని ప్రేమ. మంచి సౌండ్ సిస్టమ్ అన్నాను, పలకరించాను. క్షమించిన తత్వం యేసయ్య మూర్తిమంతం. అదే నా తత్వం, అదే దీనత్వం, అదే సహోదరత్వం. వద్దు కఠినత్వం. ఆ తత్వం మంచిది కాదు. పావుర స్వరము దేశములో వినబడుచున్నది అంటే పాపము లేని స్వరం, పరిశుద్ధిని స్వరం. తండ్రి, వీరేం చేస్తున్నారు, వీరెరుగురు, వీరిని క్షమించు అన్న మాటతో దేశాన్ని జయించాడు. ప్రపంచానికే ప్రఖ్యాతిగాంచిన ప్రభు అయిన యేసుక్రీస్తు దేశమంతటా, దేశములారా సంతోషించు, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. ఒక దేశంలో పుట్టిన యేసయ్య అన్ని దేశాల్లో ఉత్సాహధ్వని చేయమంటున్నాడు. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఇది నీ కృప కాదా యెహోవా, ఇది నీ దయ కాదా. ప్రార్థన. ప్రేమానమ్మకము కలిగిన మా ప్రియమైన పరలోకమందున్న తండ్రి, నీకు వందనాలు. 4 దేశాలు మాట్లాడారు. సమస్త దేశాలకి ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి. ఉత్సాహం లేని ఎవరికి ఉత్సాహం లేదంటే, ముఖస్థుతి చేసే వాళ్ళకి ఉత్సాహం లేదు, విగ్రహారాధన చేసే వాళ్ళకి ఉత్సాహం లేదు, దేవుని గురించిన ఆలోచన లేని వారికి